శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన జీవితము సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనది. ఈ సమయము ఎటువంటిది అంటే సర్వస్వము వదిలి స్వయమును సంపూర్ణంగా చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ సమయము ఎక్కడా కూడా చిక్కుకునే సమయము కాదు. ఒకవేళ మనము ఎక్కడైనా చిక్కుకుంటే మన బుద్ధి యోగము కిందే ఉండిపోతుంది. యోగం యొక్క పరమానందము పొందలేము. సంగమ యుగంలో విశేషంగా అతీతంగా అవ్వడము మరియు ప్రియంగా అవ్వడము ఇది ఎంతో అవసరము. ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఏ వ్యక్తికి ప్రియంగా అయ్యే పురుషార్థము చేయకూడదు. భగవాను వాచ, ఎవరైతే ఇతరులకే ప్రియంగా అయ్యే పురుషార్థమో వారు ప్రియంగా అయ్యే బదులుగా ఇంకా దూరంగా అవుతారు. అతీతంగా అవ్వవలసి ఉంటుంది. ఎవరు ఎంతగా దేహానికి అతీతంగా అవుతారో అంతగా సర్వులకి ప్రియంగా అవుతారు. కావున మనము పురుషార్థము దేహానికి అతీతంగా అయ్యేందుకు చేయాలి, అంతేకాని ఎవరికైనా ప్రియంగా అయ్యేందుకు కాదు. ఎందుకనగా ప్రియంగా అవుతే ఆకర్షణ ఉంటుంది, మోహము ఉంటుంది, వారి వైపుకే తలవంచడము జరుగుతుంది, బుద్ధియోగము భ్రష్టమవుతుంది. ఇది ఇంకా ముందుకి వెళ్తే మన కోసము ఎంతో నష్టమునకు కారణమవుతుంది. మనుషులు ఎన్నో పొరపాట్లు చేస్తారు. ఆ తర్వాత పశ్చాత్తాప అగ్నిలో దహింపబడవలసి వస్తుంది. కావున లక్ష్యము పెట్టుకోవాలి. మనము సమూహంలో ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు, ఇతరుల సంబంధ సంపర్కంలో ఉన్నప్పుడు అతీతంగా ఉండాలి మరియు ప్రియంగా కూడా ఉండాలి. ప్రేమని ఇవ్వాలి, అతీతంగా అవ్వాలి. ప్రేమ ఇచ్చి మరలా ఆశించకూడదు. ప్రేమని ఇచ్చి మనుషులు దానికి ప్రతిఫలంగా ప్రేమని కోరుతారు. అక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయి. మన పని బాబా వల్లనే ఉండాలి. బాబా ఏ విధంగా ప్రేమ సాగరుడో మన వద్దకి వస్తారో అందరికీ ఎంతో ప్రేమని ఇచ్చి ఆ తరువాత సెకండులో ఎలా అతీతంగా అవుతారో మనము అదే విధంగా ఉండాలి. బాబా ప్రేమ సాగరుడు కూడా మరియు నిర్మోహి కూడా. ఎంత ప్రియమైన స్థితి ఇది. అదే విధమైన స్థితి అతీతంగా మరియు ప్రియంగా రెండు రకాలుగా ఉండే స్థితి మనలో తయారు చేసుకోవాలి. సేవల క్షేత్రంలో మనము ఉంటాము. ఒకరితో ఒకరము ఎంతో ప్రేమగా ఉండాలి. ఆ కార్యము పూర్తయినది అంటే ఇక ఈ దేహానికి అతీతంగా అయ్యి బాబా వద్దకి ఎగిరి వెళ్ళాలి. ఇది ప్రియమైన స్థితి మరియు అందరికీ అతీతంగా ఉండే స్థితి. అతీతంగా ఉండడము ఎంతో సుందర విషయము. మనము వస్తువుల యందు కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఏ విధంగా అంటే మన వద్ద చక్కటి కారు ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు, దాని మీద ప్రేమ కూడా ఉంటుంది. కానీ స్థితి ఎలా ఉండాలి అంటే దానిని ఉపయోగించాము, చాలా బాగున్నది, పూర్తయినది, ఇక అతీతంగా అవ్వాలి. దానితో మనకి ఏ సంబంధము లేదు అనే విధంగా దానిని చక్కగా సంభాళించుకోవాలి. కానీ అతీత స్థితి. తల్లి తన పిల్లల తోడు ఉంటుంది. ప్రేమని తల్లి ఇవ్వాలి. కానీ ఒక్క సెకండులో స్వయమును దేహానికి అతీతంగా చేసుకోగలగాలి. ఇటువంటి అతీతమైన ప్రియమైన స్థితి అందరికీ నచ్చుతుంది. ఈ స్థితే మనము తయారు చేసుకోవాలి. మనము ఎంతగానో వృద్ధి చెందాలి. ఈ రోజంతా అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, ఈ దేహానికి అతీతంగా ఉన్నాను. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను, మెరిసే మణిని. నా నుండి వెలువడిన రంగురంగుల కిరణములు దూర దూరముల వరకు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఎంతో తేజస్విగా ఉన్నాను. సాధారణ ఆత్మను కాదు, ప్రకాశమయ ఆత్మను. ఎంతో ప్రకాశిస్తూ ఉన్నాను. మాస్టర్ జ్ఞాన సూర్యుడను.
ఏ విధంగా జ్ఞాన సూర్యుని ప్రకాశము నలువైపులా వ్యాపిస్తున్నదో అదేవిధంగా నా ప్రకాశము కూడా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. ఎదురుగా జ్ఞాన సూర్యుడైన శివ బాబా ఉన్నారు. బాబాని కళ్ళ ఎదుట చూడాలి. బాబా యొక్క రంగు రంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్న అనుభవం చేసుకోవాలి. ఇది ఎంతో పవర్ఫుల్ యోగము. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను. కళ్ళ ఎదురుగా జ్ఞాన సూర్యుడే ఉన్నారు. ఈ రోజంతా పదే పదే ఇదే అభ్యాసము చేద్దాము. ఇలా ప్రపంచమునకు సకాష్ కూడా ఇద్దాము. ఓం శాంతి.